అక్షయ పాత్ర ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఈ పాత్రలో ఏది పెట్టినా తరగకుండా మల్టిప్లై అవుతూ మనకు ఇస్తుంది అని. అయితే ప్రెజెంట్ ఈ అక్షయ పాత్ర ఎక్కడ ఉంది? అలాగే ఈ అక్షయ పాత్రను ఉపయోగించి పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్యవాసంలో వేలాది మందికి ఆహారాన్ని ఎలా పెట్టారు? పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని అలానే 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చేసేదేమీ లేక పాండవులు వాళ్ళ భార్య అయిన ద్రౌపది అలాగే ఉప పాండవులు లేని రాజ్యంలో మేము కూడా ఉండలేము అని చెప్పి హస్తినాపుర బ్రాహ్మణులు వీళ్ళందరూ పాండవులతో అరణ్యవాసానికి బయలుదేరారు. పాండవులు వీళ్ళు అరణ్యానికి వెళ్తున్నంతసేపు ధర్మరాజు ఆలోచనంతా మమ్మల్ని నమ్ముకుని వస్తున్న ఇన్ని వేల మందికి ఎలా ఆహారం పెట్టగలను అనే ఆలోచనలో పడిపోతాడు. తనను గమనించిన శౌనక మహర్షి రాజు వద్దకు వచ్చి ఈ భూమండలంలో ప్రతి జీవి యొక్క ఆకలి తీర్చేవాడు ఆ సూర్య భగవానుడు ఒక్కడే. అతన్ని నువ్వు ప్రసన్నం చేసుకోగలిగితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెబుతాడు. అరణ్యానికి చేరుకున్న తరువాత ధర్మరాజు తన మనస్సును ఏకం చేసి అంతఃకరణ శుద్ధితో సూర్య భగవానుడిని స్తుతించడం మొదలు పెడతాడు. కొంతసేపటి తరువాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఈ 12 ఏళ్ల కాల వ్యవధిలో మీరు వండిన ఆహారాన్ని ఇందులో పెట్టి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెబుతాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ పాత్రను పూర్తిగా కడిగి బోర్లించి పెడితే ఆ రోజుటికి ఇక అంతే, ఈ పాత్ర పనిచేయడం ఆగిపోతుంది అని చెబుతాడు. ఇక ఆ రోజు నుంచి తమతో పాటు వేలాది మంది సైన్యానికి అరణ్యవాసం సమయంలో ఆకలిని తీర్చింది ఈ అక్షయ పాత్ర. అసలు విషయానికి వస్తే ఈ అక్షయ పాత్ర ప్రస్తుత కాలంలో ఉందా? అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాలి అంటే మధ్వాచార్యుల గురించి తెలుసుకోవాలి. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు వీళ్ళిద్దరూ వాయు అంశలో పుట్టినవారు. ఇదే అంశతో కలియుగంలో మధ్వాచార్యులు వారు పుట్టారు. ఒకరోజు మధ్వాచార్యులు మధ్యాహ్న సమయాన ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన స్థలానికి అయిన నేడు హర్యానాగా పిలుచుకుంటున్నాం ఆ యుద్ధరంగంలో ఒక దగ్గర ఆగి, ఇక్కడే నా గద ఉంది, నేనే భీమసేనుడిని అని శిష్యులతో చాలా ఆవేశంగా చెప్పారు. ఒక్కసారిగా తన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. తన శిష్యులతో ఆ స్థలాన్ని త్రవ్వించాడు. అప్పుడు మణిరత్నములతో తలతలలా మెరిసే 6 అడుగుల గద బయటకు వచ్చింది. తమ గురువు గారు గొప్పతనాన్ని తెలుసుకుని నమస్కరించసాగారు. అప్పుడు మధ్వాచార్యులు వారు ఎవరికీ తెలియకుండా ఆ గదను మళ్ళీ అక్కడే పాతి పెట్టమన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి అయిన మధ్వాచార్యులు వారు 750 సంవత్సరాల క్రితం ఉడిపిలో అనగా కర్ణాటకలో శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రతిష్టాపించి అక్షయ పాత్రను అలాగే గరిటను ఇచ్చి దీనితో అన్నదానం చేసినట్లయితే మీరు ఎన్ని వేల మందికి అన్నం పెట్టినా అయిపోదు అని చెబుతాడు. అయితే పాండవుల దగ్గర ఉన్న అక్షయ పాత్ర కర్ణాటకలో ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర ఒకటేనా అని సందేహం వస్తే కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్య భగవానుడు పాండవులకు ఇచ్చిన అక్షయ పాత్ర రాగిది అని చెప్పడం జరిగింది. ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర మధ్వాచార్యులు వారు తన తపోశక్తితో చెక్కతో కూడిన అక్షయ పాత్రను సృష్టించి ఇవ్వడం జరిగింది. అయితే నేటి నుంచి ఇప్పుడు కూడా అంతరాయం కలగకుండా నిత్యం కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతూనే ఉంది. ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను సపోర్ట్ చేయగలరు.